స్టేటు ప్రజల రక్షణను చేయాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల యోగక్షేమాలు చూడాలి. అది పోయింది. ప్రజల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం ఎక్కడ మొదలైంది? ఎవరితో మొదలైంది? అసలు స్టేట్ ఏర్పడటంతోనే ఇది మొదలైందా? అంతకుముందు ఉందా? గణ సమాజాల్లో ఉందా? స్టేట్ ఏర్పడిన తర్వాత, స్టేట్కు ఒక అధికారం వచ్చిన తర్వాత ప్రజలు నిర్మించే హక్కు స్టేట్కి ఎవరిచ్చాడు? కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. మా వేణుగోపాల్ అంటారు, లోనకి వెళ్ళి చెప్తారు ఇవన్నీ కూడా. అయ్యా, మనం ఇక్కడ ఎందుకు కూడామంటే ఇవాళ ఖచ్చితంగా మేము బతికే ఉన్నాము, మేము చైతన్యవంతంగా ఉన్నాము, మేము ఎదురుతాము, మేము అంగీకరించము, మేము సపరేషన్ యాక్సెప్ట్ చేయము అని చెప్పడానికి మనం పోగయ్యాం. మనలో ఎవడు కూడా నేను లొంగిపోతున్నాను ఆ తలకాయ వంచడం, వాడు ఒక్కడైనా సరే వంచడం. తలకాయ వంచకపోవడం అనేది, ధిక్కార స్వభావం తెలియజేయటం అనేది ప్రథమ లక్షణం, మా పౌరుడి యొక్క ప్రథమ లక్షణం. ఎంతకాలం అయితే ఏ దేశంలో ప్రజలు ఆ భావజాలంతో ఉంటారో, ఆ లక్షణంతో ఉంటారో, ఆ దేశాన్ని ఎవడేం చేయలేడు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు.